నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు తమకంటూ ఒక ప్రత్యేక శైలిని అలాగే తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దాంట్లో కొందరు దర్శకుల్లో ఆయనతో ఒక్కసారి కలిసి నటిస్తే చాలు, ఆయనతో ఒక్కసారి కలిసి పనిచేస్తే చాలు, జీవితం ధన్యము, ఎన్నో మెలకువలు నేర్చుకుంటాము అనేసని కొందరి విషయంలో అంటూ ఉంటారు. దాంట్లో మొదటి వరుసలో బాపు, రమణ గారు ఇద్దరు ఉంటారు. కల్ట్ క్లాసిక్స్ని మనకు అందించడం జరిగింది. వాళ్ళ ఆర్ట్ ఎలా ఉంటుందనేది మనం కళ్ళతో ఎన్నో సినిమాల్లో చూసాము. దాంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు బాపు గారి దృష్టిలో ఎప్పుడు పడ్డారు, వాళ్ళ కలయికలో వచ్చిన సినిమాలు ఏంటి, ఆ సినిమాల వెనుక జరిగిన కథలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం చండి గారు. ఒక్కసారి బాపు గారి దర్శకత్వంలో చిన్న క్యారెక్టర్ అయినా చాలు, చేస్తే బాగుంటుంది, ఆయనతో కలిసి పనిచేస్తే చాలు, ఇంకా జీవితం ధన్యమైపోయింది, ఇలా అనుకునే వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ఆయన తీసిన ప్రతి సినిమా ఎంత అద్భుతం, అజరామరం అనేది మాటల్లో చెప్పాల్సినది. సంపూర్ణ రామాయణం దగ్గర కావచ్చు, మన ఊరి పాండవులు, మన చిరంజీవి గారితో చేసిన మంత్రి గారి వేయంకులు, రాజేంద్ర ప్రసాద్తో చేసిన మిస్టర్ పెళ్ళాం, పెళ్లి పుస్తకం, ముత్యాల ముగ్గు, ఇంకా అసలు ముత్యాల ముగ్గు అయితే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆయన చేతిలో పడ్డారు అని అంటే అదొక శిల్పం. ఇంకా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్ని క్రియేట్ చేశారు. మరి మన మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కళ్ళల్లో ఎప్పుడు పడ్డారు? చాలా మంచి ప్రశ్న, నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రశ్న. సంధ్య గారు, ఇక్కడ ఇదేమిటంటే చిరంజీవి గారి మొదటి సినిమా ఆయన పునాదిరాళ్ళు ఒప్పుకున్నప్పటికీ అది నత్తనడకన సాగుతూ షూటింగ్ కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో చిరంజీవి గారి ప్రాణం ఖరీదు వచ్చేసింది. ప్రాణం ఖరీదు విడుదల 1978 సెప్టెంబర్ 22 అయితే 1978 సెప్టెంబర్ 19 అప్పటి మద్రాసు ఇప్పటి చెన్నై సుభాషిణి థియేటర్లో ప్రివ్యూ. ఆ ప్రివ్యూకి క్రాంతి కుమార్ గారు ఆయన ఏం చేశారు, కే వాసు గారు దర్శకులు. క్రాంతి కుమార్ గారు ఏం చేశారంటే అప్పటికి ప్రతిభావంతమైన సినిమాలు నిర్మిస్తున్నటువంటి, దర్శకత్వం వహిస్తున్నటువంటి నిర్మాతల్ని, దర్శకులు అందరినీ కూడా ప్రివ్యూకి ఆహ్వానించారు. ఆయనదే చాలా పెద్ద సర్కిల్. ఆ సర్కిల్తో పాటు వీళ్ళందరినీ పిలిచారు. వాళ్ళల్లో బాపు గారు, బాలచంద్ర గారు ఇద్దరు ఉన్నారు. బాపు గారు, రమణ గారు కూడా వెళ్ళారు. చూసి సుభాషిణి థియేటర్లో ప్రాణం ఖరీదు చూస్తూ నర్సయ్య పాత్ర వేసిన చిరంజీవిని చూసి వాళ్ళు, ఈ చిరంజీవి అనే కుర్రాడు మన పార్థు పాత్రకు బాగుంటాడు, అర్జునుడిని పోలి ఉండేటటువంటి పాత్ర, పార్థు పాత్రకు బాగుంటాడు, ఎందుకంటే ప్రాణం ఖరీదులోనే రావు గోపాలరావు గారి మీద తిరగబడే ఒక సీన్ ఉంది. అది చూసి వీళ్ళ సినిమాలో కూడా రావు గోపాలరావు గారి మేనల్లుడే పార్థు, తిరగబడే సీన్ ఇక్కడ ఉంది, బాగుంటుంది అని చెప్పి వెంటనే అనుకున్నారు. అనుకుని కబురంపారు. జయకృష్ణ గారు ఆ సినిమా నిర్మాత. కృష్ణరాజు గారు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇదండి ప్రొడక్షన్లో. జయకృష్ణ గారు మేకప్, జయకృష్ణ అంటారు, కృష్ణరాజు గారు పర్సనల్ మేకప్ మ్యాన్ అని. ఆయనకి కృష్ణరాజు గారు చేస్తున్న సినిమా అనమాట ఇది. కృష్ణరాజు గారు నిర్మాత, జయకృష్ణ గారు నిర్మాత, ఇద్దరు నిర్మాతలు. కృష్ణరాజు గారు కృష్ణుడిని పోలి ఉండే పాత్ర ఆయన చేశారు. అలా కృష్ణరాజు గారు అప్పటికే చిరంజీవి గారు, ఆయన మొగుల్తూరులో చిరంజీవి గారు మొట్టమొదట చూసినటువంటి సినిమా హీరో ఆయన జీవితంలో ఎవరైనా ఉంటే కృష్ణరాజు గారే. కృష్ణరాజు గారిది మొగుల్తూరు కావడం, చిరంజీవి గారిది మొగుల్తూరు కావడం. మొగుల్తూరుకి కృష్ణరాజు గారు వస్తే కృష్ణరాజు వచ్చాడంటే వాళ్ళ ఊరి నుంచి వెళ్ళి హీరో అయినటువంటి కృష్ణరాజు గారు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి, చిన్నపిల్లలంట, వెళ్ళి చూసి ఆ చిరంజీవి గారు చిన్న వయసులోనే కృష్ణరాజు గారు హీరో, ఆర్టిస్ట్, ఇవన్నీ గారు. చిలకా గోరింగ్ 1966, ఇదేమో 78. అప్పటికి భక్త కన్నప్ప ఇవన్నీ వచ్చేసాయి కృష్ణరాజు గారి సినిమాలు. కాబట్టి కృష్ణరాజు గారు సినిమా, బాపు గారు డైరెక్షను, మల్పూడి వెంకటరమణ గారు రచన అని చిరంజీవి గారు ఆ పాత్ర ఒప్పుడు. బాలచంద్ర గారు ఇది గత కథలో సుగుణాకర్రావు పాత్ర. ఈ ప్రివ్యూలోనే ఈ 2 సినిమాలు చిరంజీవి గారు అంగీకరించడం జరిగింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత ఆల్బమ్ వచ్చింది. ఆల్బమ్ బాపు గారు, రమణ గారు, జయకృష్ణ గారు, కృష్ణరాజు గారు, రావు గోపాలరావు గారు, మురళీమోహన్ గారు అప్పటికి ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్ట్, హీరో ఆయన కూడా. వీళ్ళందరూ కూర్చున్న ఆల్బమ్ చూస్తుంటే వెనకాల వీళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరు, చిరంజీవి గారు, ప్రసాద్ బాబు గారు, విజయ్ భాస్కర్ గారు, వీళ్ళు కొత్త వాళ్ళు ఆ సినిమాలో. భానుచంద్ర గారు వాళ్ళు వెనకాల నించుని ఉన్నారంట. చూసి ఆ ఆల్బమ్ చూస్తూ రావు గోపాలరావు గారు బాపు గారితో ఉన్నారంట. ఈ కుర్రాడి కన్ను ఫోర్స్ చూశారా బాపు గారు అన్నారట చిరంజీవి గారి ఫోటో చూపించి. బాపు గారు అన్నారంట, అవునండి,
ఆ కళ్ళలో పులి చూపు ఉంది, లేడి చూపు ఉంది అన్నారంట. అది చిరంజీవి గారు విని నా గురించి కితాబిస్తున్నారంటే అమ్మయ్య పర్వాలేదు, నేను పరిశ్రమలో ఉండొచ్చు, ఉండే అర్హతలు నాకున్నాయి అంటే కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు వీళ్ళంతా ఏంటంటే మంచి విలన్ దొరికాడని అనుకుంటున్నారు, మంచి విలన్ దొరికినట్టే మనకు అని అనుకుంటున్నారు. చిరంజీవి గారు ఆయన ఇంటెన్సిటీ అండి, ఐస్ అండి. చిరంజీవి గారికి అతిపెద్ద అసెట్ ఆయన కళ్ళు. ఆ కళ్ళతో ఆయన ఏమైనా చేసేయగలరు. దాంట్లో మీకు ఏంటంటే రావుగోపాలరావు గారి ఇంటికి వచ్చి రావుగోపాలరావు చెల్లెలు ఝాన్సీ గారు, చిరంజీవి గారు మదర్ వేసినటువంటి ఝాన్సీ గారికి డబ్బులు ఇచ్చి మేనల్లుండి పట్నం పంపించు, ఉద్యోగం చూశాను, ఇది ఖర్చులకు డబ్బులు అని చెప్పి చిల్లర ఇస్తాడు. నీ చిల్లర వద్దు, నువ్వు వద్దు, మా నాన్నని మోసం చేసి మా ఆస్తి కాజేసిన చాలు, వెళ్ళు బయటికి వెళ్ళు. చిరంజీవి గారు చాలా ఫోర్స్గా అసలు ఆ కళ్ళు ఉంటాయండి, ఆ క్లోజ్ షాట్ పెడతారు బాబు గారు మీకు. రావుగోపాలరావు గారిని చిరంజీవి గారిని పోటాపోటీ క్లోజ్ షాట్స్ ఉంటాయి. రావుగోపాలరావు గారు చిరంజీవి గారి కళ్ళలో ఇంటెన్సిటీ బెదిరిపారంట ఆ సీన్ చేస్తున్నప్పుడు, వీడు ఎవడరా అసలు ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి. ఆ తర్వాత మీకేమైందంటే మన ఊరి పాండవులు ప్రివ్యూ స్టార్ట్ అయింది. చిరంజీవి గారు ముందు కూర్చున్నారు. చిరంజీవి గారి వెనకాల కృష్ణరాజు గారు, జయకృష్ణ గారు, బాపు గారు, మడుపు వెంకటరమణ గారు అందరూ ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ప్రివ్యూకి వచ్చారు. ఒక గ్రేట్ ఆర్టిస్ట్ ప్రివ్యూకి వచ్చి చూస్తున్నారు. చూస్తూ ఆ సైకిల్ అబ్బాయి పేరేంటండి అన్నారంట. చిరంజీవి అండి అంటే వాడి కళ్ళే చెప్తున్నాయి, ఫీల్డ్ దున్నేస్తాడండి ఆ గ్రేట్ ఆర్టిస్ట్ మహానటి సావిత్రి గారు. ఓకే, ఆవిడ వచ్చారు ప్రివ్యూకి. అది చిరంజీవి గారు వింటున్నారు, సావిత్రి గారు అంటున్నారు, ఓ మనం పరిశ్రమలో ఉండడానికి మనం సరిపోతాం, మనకు అర్హత ఉంది. దైవవాకు కదా మహానటి సావిత్రి గారు ఆశీర్వదించడం అంటే. అందుకే నా మహానటి సినిమాలో తాగింది చూపించావు అనేసి ఒకంత సీన్ చూసి డైరెక్టర్ నాగేశ్వరిని అమ్మని అలా ఎందుకు చూపించావయ్యా అనేసి అని అడగడానికి రీజను ఆ ఎఫెక్షన్ అనేది కంటిన్యూ అయింది కాబట్టి ఆయన స్టేజ్ పైన బాగుందయ్యా, కానీ అమ్మని అలా నువ్వు తాగి చూపించడం నాకు నచ్చలేదబ్బా అనేసి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సావిత్రి గారు, చిరంజీవి గారు పునాదిరాళ్ళలో నటించారన్న విషయం చాలా మందికి తెలియదు. ఓకే, కాకపోతే వాళ్ళ కాంబినేషన్ సీన్స్ లేవు. ఆవిడున్న సీన్స్ లో చిరంజీవి గారు ఉండరు, చిరంజీవి గారి సీన్స్ లో ఆవిడ ఉండరు, సావిత్రి గారు. కాబట్టి సావిత్రి గారు, చిరంజీవి గారు ఆ ఫేస్ చేసినటువంటి ఇవి లేవు. ఓకే, అట్లాగా ఆవిడ చిరంజీవి గారిని ఆవిడ ఆశీర్వదించడం జరిగింది. ఆ తర్వాత అండి మీకు తిరిగి బాపు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు ఎప్పుడు నటిస్తారు అని మనం ఎదురు చూసేటటువంటి సమయం 1983 కానీ రాలా, చాలా టైం పట్టింది. ఈలోపు మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సందర్భంగా పునాదిరాళ్ళకి చిరంజీవి గారు 5గురిలో ఒకరు, నరసింహరాజు గారు అప్పటికి ఎస్టాబ్లిష్, మిగతా 4గురిలో ఒకరు. తర్వాత ప్రాణం ఖరీదు త్రూఅవుట్ సినిమా చెప్పుకోదగ్గ పాత్ర. ఈ 2 సినిమాలకు గాను ఆయనకి ఏ రెమ్యూనరేషన్ లేదు, నో రెమ్యూనరేషన్, వితౌట్ రెమ్యూనరేషన్ యాక్ట్ చేశారు ఆయన. మన ఊరి పాండవులకి జయకృష్ణ గారు, నిర్మాత జయకృష్ణ గారు ఏ వేళా విశేషమో కానీ 1116 చిరంజీవి గారి పారితోషికం. చిరంజీవి గారి తొలి పారితోషికం 1116 కవర్లో పెట్టి చిరంజీవి గారికి జయకృష్ణ గారు ఇచ్చారు. షూటింగ్ అయిపోయింది 78 ఇస్తే చిరంజీవి గారు ఏం చేశారంటే ఆయన స్నేహితుడు, నాకు పేరు గుర్తు రావట్లా, స్నేహితుడి దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకుని చిరంజీవి గారు ఈ 1116 ఖర్చు అవ్వకూడదు, 50 రూపాయలు చిరంజీవి గారు అప్పు తీసుకుని నెల్లూరుకు వెళ్ళి, నెల్లూరులో వెంకటరావు గారు, అంజనాదేవి గారు ఉన్నారు, వెళ్ళి ముందుగా 1116 వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళ దండం పెట్టుకున్నారు, నా తొలి సంపాదన అని చెప్పేసి. చిరంజీవి గారికి తొలి పారితోషికం ఇచ్చిన నిర్మాత జయకృష్ణ గారు, తొలి దండ వేసిన నిర్మాత జయకృష్ణ గారు, శతదినోత్సవ వేడుకలో తొలి షీల్డ్ ఇప్పించింది జయకృష్ణ గారు, కృష్ణరాజు గారి చేతుల మీదుగా తొలి షీల్డ్, శతదినోత్సవ షీల్డ్ ఇప్పించింది జయకృష్ణ గారు. వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు మొత్తం. అంటే మనం అట్లా మాట్లాడుకోవడానికి ఉండదు. కృష్ణరాజు గారిది ఆయన దగ్గర అసిస్టెంట్ మేకప్ మ్యాన్ గా పనిచేశారు, ఆయన ఆధ్వర్యంలో పర్సనల్ మేకప్ మ్యాన్ గా పనిచేశారు, ఆయన ఆధ్వర్యంలో ప్రొడక్షన్ కంపల్సరీ ఇంకా అన్ని కలిసి వచ్చి అనుకోవాలి అంతే. ఇంకా ఇక్కడ చాలా మంది ఏంటంటే చిరంజీవి గారి జీవితంలో పలానా నిర్మాత, పలానా దర్శకుడు, పలానా వాళ్ళు వచ్చి పలానా చిరంజీవి గారిని తీర్చిదిద్దారు కాదండి. ఆ మొదటి ఆ వేళా విశేషం, ఆ ముహూర్తం, శుభముహూర్తం, ఆ అమృత గడియ అంటారే, అటువంటి గడియలలో జయకృష్ణ గారు ఇచ్చిన మొదటి రెమ్యూనరేషన్, తొలి పారితోషికం, తొలి దండ వేసి తొలి షీల్డ్ కృష్ణరాజు గారి చేతుల మీదకి ఇప్పించినటువంటి మహానుభావుడు జయకృష్ణ గారిని స్మరించుకోవాలి ఈ సందర్భంగా నేను అనుకున్నాను. అదొక కారణం. తర్వాత మీకేంటంటే
మళ్ళీ బాపు గారి దర్శకత్వంలో చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి? చిరంజీవి గారు అంతంతకు పెరుగుతూ వెళ్ళిపోతున్నారు. ఇదేమో రెండో సినిమా. మళ్ళీ చిరంజీవి గారు బాపు గారి దర్శకత్వంలో మడుపూడి వెంకటరమణ గారి స్క్రిప్టు, జయకృష్ణ గారి నిర్మాత. ముద్దు ఆర్ట్ మూవీస్ అని ఒక పతాకం, అప్పటికి ముద్దు కృష్ణ, జయకృష్ణ గారి కుమారుడు, అతని పేరు మీద ముద్దు ఆర్ట్ మూవీస్ అని పెట్టి వాళ్ళు మంచి సినిమాలు తీశారు ముద్దు ఆర్ట్ మూవీస్ మీద. మంత్రి గారి వియంకుడు చిరంజీవి గారు బాబ్జీ, నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్, బాబ్జీ క్యారెక్టర్. 63వ సినిమా అండి చిరంజీవి గారికి. 62వ సినిమా ఖైదీ, 63వ సినిమా మంత్రి గారి వియంకుడు. రెండు ఒక వారం తేడాలో విడుదలయ్యాయి. ఖైదీ, మంత్రి గారి వియంకుడు రెండు. ఖైదీ ముందు విడుదలైంది, మంత్రి గారి వియంకుడు వారం తర్వాత విడుదలైంది. కనీ విని ఎరుగని చరిత్రకి అందని విజయం ఖైదీ సాధించింది. కనీ విని ఎరుగని కుటుంబ ప్రేక్షకుల్ని అలరించి సూపర్ హిట్ మంత్రి గారి వియంకుడు అయింది. మంత్రి గారి వియంకుడి సమయంలో చిరంజీవి గారు చేస్తున్నటువంటి డాన్సులు అప్పటికి వెరీ పాపులర్, ఫైట్స్ ఆల్సో వెరీ పాపులర్. చిరంజీవి గారు ఇంటర్వెల్కి ముందు వచ్చేటటువంటి ఒక ఫైట్ ఉంటుంది. హీరోయిన్ చిరంజీవి గారిని ట్రాప్ చేసి చిరంజీవి గారిని ఇచ్చేయాలనుకుంటే హీరోయిన్ వాళ్ళు రివర్స్ అయ్యేటప్పటికి చిరంజీవి గారు చేసేటటువంటి ఫైట్ బాపు గారు మడుపూడి వెంకటరమణ గారు అనుకున్నారంట. వాళ్ళ కవితలో చెప్పారు. మడుపూడి వెంకటరమణ గారు చిరంజీవి గారి మీద కవిత రాసిన ఎవరికి తెలియదు, మీకు ఆఖరణ వినిపిస్తా. ఆ కవితలో మడుపూడి వెంకటరమణ గారు చెప్పారు, ఫైట్స్ కూడా డాన్స్ అంత అందంగా చేసినటువంటి హీరో అన్నాడు ఆయన. ఫైట్లను కూడా డాన్సులు అంత అందంగా చేశాడు చిరంజీవి గారిని చెప్తారు మడుపూడి వెంకటరమణ గారు. బాపు గారు అంటే మడుపూడి వెంకటరమణ గారు చిరంజీవి గారికి అంతే భక్తి, అంతే శ్రద్ధ, అంతే ప్రేమ. మరీ ముఖ్యంగా మరొక ముఖ్యమైన విషయం చెప్పుకొని తీరాలి. బాపు గారికి పద్మ పురస్కారం వస్తుంది, ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ప్రతి సంవత్సరం అనుకునేవాళ్ళం, వచ్చేది కాదు. దాంతో బాపు గారి అభిమానులందరూ కించిత్ బాధపడేవాళ్ళం. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉండగా చిరంజీవి గారు పట్టుబట్టి ఎందుకు బాపు గారికి అసలు పద్మ పురస్కారం ఎందుకు అసలు ప్రకటించడం లేదని చిరంజీవి గారు జోక్యం చేసుకుని కలగజేసుకుంటే సాంకేతికంగా అది రిజెక్ట్ అవుతూ వస్తుందన్న విషయం తెలిసిందంట. టెక్నికల్ ఆయన తమిళనాడులో ఉంటారు. ఫైల్ పుటప్ చేసి పంపించేటప్పుడు ఏంటంటే ఆధారు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అక్కడెక్కడో టెక్నికల్గా అది ఇదవుతూ వచ్చింది. మీరు ప్రకటించేయాలనుకుంటే వాళ్ళు ప్రకటించేసేసేయచ్చు. దానికి సంబంధించి మీకు సంబంధించినటువంటి ఆధారు ఇలాంటివన్నీ పంపించండి అంటే మనం పంపించేటటువంటి దాంట్లో ఎక్కడో టెక్నికల్గా అది రిజెక్ట్ అవుతూ వచ్చింది అనేటటువంటి ఒక సాంకేతికమైనటువంటి అంశాన్ని కనుగొని దాన్ని రూపమాపి పద్మశ్రీ పురస్కారం బాపు గారికి రావటానికి పరోక్షంగా చిరంజీవి గారు అట్లా ఈ తన భావాన్ని, భక్తిభావాన్ని, ప్రేమని, తాదాత్మ్యతని ఆయన చాటుకున్నారు, అభిమానాన్ని చాటుకున్నారు. బాపు గారి అభిమానులు బాధపడే విషయం ఏంటంటే మడుపూడి వెంకటరమణ గారు జీవించుండగా బాపు గారికి ఆ పురస్కారం వచ్చి ఉంటే చాలా బాగుండేదని అనుకుంటాం. బాపు గారికి, రమణ గారికి కలిపి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉండగా ఇరువురికి రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం ఒకేసారి ఇచ్చారు, ఇరువురికి సంయుక్తంగా. అదొక మర్చిపోలేనటువంటి మరపురాని ఘట్టం. నాకు గుర్తున్నంతలో 2000 సంవత్సరంలో మడుపూడి వెంకటరమణ గారు అంతకుముందు తెలుగు సినిమా ప్రముఖులందరి మీద అద్భుతమైనటువంటి కవితలు రాశారండి. చాలా అద్భుతమైనటువంటి కవితలు తెలుగు సినిమా ప్రముఖుల మీద రాశారు మడుపూడి వెంకటరమణ గారు. రాసినటువంటి ఆ కవితలు చాలా ప్రాచుర్యం పొందాయి. అసలు పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, చిన్న ఆర్టిస్ట్ అని కాదు, అందరి గురించి. మాలాంటి వాళ్ళని చిరంజీవి గారి గురించి మడుపూడి వెంకటరమణ గారు రాస్తే చాలా బాగుంటుందని అనుకునేవాళ్ళం. అది 2000 సంవత్సరంలో అది సాకారమైంది. చాలా అద్భుతమైనటువంటి కవిత రాశారు. పసితనం కసితనం కలబోసిన తెలుగుదనం చిరంజీవి, కండసిరిని మించిన కంటిసిరి, మన ఊరి పాండవుల చిత్రం తీసేవేళ ఈ కన్ను ఫోర్సు చూశారా అంటూ ఒక అబ్బాయిని చూపించారు నిర్మాత జయకృష్ణ. చూడబోయాము, చారడేసి కళ్ళతో బారెడేసి బాణాలేసి చూసి మురిసిపోయాము. ఆ చిత్రంలో అతనిపై మొదటి షాటు అతని కన్ను మెల్లిగా మేలుకోవడమే. ఆ తరువాత మంత్రిగారి వియ్యంకుడిలో ఆ కళ్ళు రబ్బరు బొమ్మ లాంటి ఒళ్ళు చేసిన చమత్కారాలు, అద్భుతాలు అన్నీ ఇన్ని కాదు. 10 మందిని ఒంటి చేత్తో చావగొట్టాడన్నా, రైలు బండిని చెరుగ్గడలా విరిచి నమిలేశాడన్నా నమ్మించగల ఆ కంటి సిరి చిరుకే సరి, అది తెలుగు సినిమాకే సిరి. అతని విజయం వడ్డించిన విస్తరి కాదు. ఎవరెస్టు శిఖరం మీదకి హెలికాప్టర్ నుండి దిగలేదు. 2 కాళ్ళు, 2 చేతులు, 32 పళ్ళు, కొండలాంటి గుండె సాధనాలుగా అడుగుకి అడుగులేస్తూ పడుతూ లేస్తూ పైకి చేరి జెండా ఎగరేసిన రియల్ హీరో చిరంజీవి, బాపు రమణ.
సూపర్ సూపర్, అంత అద్భుతంగా రాశారండి. నిజంగా. అంటే సినిమాలో వచ్చిన కంటి చూపును గుర్తుపెట్టుకొని దాన్ని మంత్రి గారి వియ్యంకుడికి వచ్చేసరికి ఎలా రూపాంతరం చెందింది, ఆ తర్వాత ఎంత విజృంభణ అయ్యింది అనేది ఒక్కొక్క లైన్ లో. కానీ ఎందుకు ఇంత తక్కువ సినిమాలు ఇద్దరు కాంబినేషన్, 2 సినిమా? అది నిజంగా నాకు కూడా చాలా ఇదిగా ఉంటుంది. 2 సినిమాలే చేశారు అని. అంటే ఇక్కడ 2 సినిమాలు చేయడానికి కారణం ఏంటంటే మంత్రి గారివి మన ఊరి పాండవుల తర్వాత బాపు గారి లైనప్ వేరే విధంగా టర్న్ అయ్యి, బాపు గారు ఏంటంటే కృష్ణ గారితో కృష్ణావతారం అని, మన శోభన్ బాబు గారితో జాకీ, కళ్యాణ తాంబూలం, కృష్ణరాజు గారితో బుల్లెట్ ఇలా చేస్తూ ఎక్కువగా హిందీ సినిమాలు చేసేవాళ్ళండి బాపు గారు టైం. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్, మన ఊరి పాండవులు హిందీలో హం పాంచు, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇవన్నీ ఏంటంటే తెలుగు సినిమాలు హిందీలో చేస్తున్నారు ఆ టైంకి. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకుని బాపు గారు తెలుగులో చేసింది పెళ్లి పుస్తకం. అప్పటికి చిరంజీవి గారు మెగాస్టార్ అయిపోయారు. అలాగా అది సంజయ్ గారు నిజంగా మంచి. అంటే బాపు గారి దర్శకత్వంలో ఇలా కలయిక కలిసింది, ఆయనను ఏ రకంగా గుర్తించారు, ఎలా? మంత్రి గారి వేంకుడు మీకు గుర్తుందో గుర్తులేదో, మధ్యాహ్నం పూట మ్యాట్నీ షోకి వెళ్ళామండి. ఓకే. మంత్రి గారి వేంకుడు వెళ్ళిపోయి సినిమా థియేటర్లో కూర్చున్నాం. మా మేనత్త గారు, నేను, మా పెద్ద చెల్లి, ముగ్గురు. సినిమా ప్రారంభమైంది. సినిమా జరుగుతుంది 28 నిమిషాలు సినిమా పూర్తి అయిపోతుంది. 28 నిమిషాల వరకు చిరంజీవి గారు రారు. చిరంజీవి గారు హీరో అనే విషయం మర్చిపోతాం. మర్చిపోయి వేరే కథ చూస్తుంటాం మనం. సడన్గా చిరంజీవి గారి హీరో ఎంట్రీ వస్తుంది. మనసుకు దోస్తి చేస్తే శాస్త్ర పాటతో చిరంజీవి గారు వస్తారు. మీరు చిరంజీవి గారిని ఆహా, చిరంజీవి గారింటి ఇది ఏం చూడాలంటే మీరు ఆ పాటలో చిరంజీవి గారిని చూడాలి. లోక్ సింగ్ గారి ఫ్రేమ్స్, లోక్ సింగ్ గారి లైటింగ్, కాలేజ్ బ్యాక్డ్రాప్ లో మీరు ఆ షార్ట్ కంపోజింగ్, బాపు గారు చేసిన షార్ట్ డివిజన్, దానికి లోక్ సింగ్ గారు చేసినటువంటి లైటింగ్, ఆ కొరియోగ్రఫీ, చిరంజీవి గారిని కాలేజ్ బ్యాక్డ్రాప్ లో సాంగ్ వేరండి, మీరు చెప్పే సాంగ్ వేరు, అది చాలా బాగుంటుంది. ఆ పాట వేరు, అది ఎక్స్ట్రాడినరీ. అది కాదు, చిరంజీవి గారి ఇంట్రో ఉంటుంది, మనసుకు దోస్తీ చేస్తే శాస్త్ర, చాలా అద్భుతమైన పాట. ఓకే, ఒక్కసారి చూడండి వేళ మీరు. ఖచ్చితంగా. ఇది అంటే మాకు థియేటర్లో చూసి అదృష్టం రాలే కాబట్టి టీవీలోని ఇప్పుడు ఎలాగో మనకు సాధనాలు దొరకడం ఈజీ అయిపోయింది. ఇప్పుడు యూట్యూబ్ లో కొట్టేస్తే దానికి సంబంధించి ఎక్కడుందనేది తెలిసిపోతుంది. ఒక ఫీస్ట్, మీకు విజువల్ ఫీస్ట్ ఆ పాట. అంటే సినిమా అయితే చూశాను, చూశాను. బాపు గారి చిత్రీకరణ పరాకాష్ట, లోక్ సింగ్ గారి ఫోటోగ్రఫీ పరాకాష్ట, చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ పరాకాష్ట, తారా గారి కొరియోగ్రఫీ పరాకాష్టకే పరాకాష్ట. అన్ని క్యారెక్టర్స్ ఎంత అద్భుతం. నూతన్ ప్రసాద్ గారు ఒకవైపు, సత్యనారాయణ రాళ్ళపల్లి గారు, అల్లు రామలింగయ్య గారు ఒకవైపు. ఆయన టైటిల్ రోల్ అల్లు రామలింగయ్య గారే, ఆయనే మంత్రి గారు వేంకుడు. నిర్మలమ్మ గారు, రావికొండలరావు గారు, వాళ్ళిద్దరు, శుభలేఖ సుధాకర్ గారు, తులసి గారు, మరీ ముఖ్యంగా భాగ్యరాజ గారి అర్ధాంగి, ఆవిడ కథానాయకి. పూర్ణిమ గారు, పూర్ణిమ జయరాం, వాళ్ళ నాన్నగారి పేరు జయరాం, పూర్ణిమ జయరాం గారు, ఇప్పుడు పూర్ణిమ భాగ్యరాజు గారు. ఆవిడ చిరంజీవి గారితో చేసిన ఏకైక సినిమా. తమిళలో చాలా సినిమాలు చేశారు ఆవిడ. ఇట్లా ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. అందరూ చిరంజీవి గారు అంటే ఇంద్ర, ట్యాగూరు, గ్యాంగ్ లీడరు, జగదేకవీరుడు, గరానుడు ఇవే మాట్లాడతారు. కాదండి, చిరంజీవి గారిని మేము చూసిన రోజుల నుంచి చిరంజీవి గారి గురించి చెప్పాలనేటటువంటి ఒక తాపత్రయం. ఒక రచయితగా, ఒక సినిమా విశ్లేషకుడిగా కాదు, ఒక అభిమాని పాయింట్ ఆఫ్ వ్యూ, అభిమాని పర్సెప్షన్ ఉంటుంది కదా, అభిమానికి ఒక దృష్టికోణం ఉంటుంది. ఆ దృష్టికోణంలో ప్రేక్షకులకి, మన వీక్షకులకి చిరంజీవి గారిని పరిచయం చేయాలనుకునేటటువంటి ఒక తాపత్రయం. ఈ జ్ఞాపకాల్ని చాలా ఆనందంగా ఆస్వాదించేటటువంటి వీక్షకులు కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన చూసి పెరిగిన వాళ్ళం అందరం. ఆయన ద్వారా ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారు అనేది మాటలో చెప్పలేం. స్టిల్ ఇప్పటికీ కూడా ఎంతమంది కొత్త జనరేషన్ వచ్చినా ఫస్ట్ వెళ్ళే స్థానం అక్కడికే. ఆయన దగ్గర నుంచి కిందికి ఇలా వస్తుంది ఎవరైనా సరే. ఇక్కడ ఇప్పుడు అంటే ఈ జనరేషన్ ఎవరున్నారని తెలిసినా ఈ జనరేషన్కి ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే ఇక్కడికే వెళ్తుంది. మెగాస్టార్ గారు, వన్ అండ్ ఓన్లీ. తెలుగు సినిమా చరిత్రలో తెలుగు సినిమా హీరో అంటే చిరంజీవి గారికి ముందు, చిరంజీవి గారికి తర్వాత స్పష్టమైన విభజన రేఖ గీయాల్సిందే, క్లియర్ కట్ తీరాల్సిందే. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు.